నమస్తే, నేను మీ తేజ. ఒక పీజీ హాస్టల్లో సెక్యూరిటీ గార్డ్గా ఉన్న ఒక వ్యక్తి అదే హాస్టల్లో ఉంటూ ఒక అమ్మాయి ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన కోర్స్ చేస్తుంది. ఆ అమ్మాయిని టార్గెట్ చేసి నైట్ టైం ఆమె పైన దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇదంతా కూడా గుజరాత్లోని అహ్మదాబాద్ ఆనంద్ నగర్లో జరిగింది. అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. తర్వాత ఆ అమ్మాయిని బంధించి అతను వెళ్ళిపోయాడు. అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఒకసారి ఫుటేజ్ చూద్దాం. దాని తర్వాత దీని గురించి క్లియర్గా నేను మరిన్ని విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సుమారు ఆదివారం 7:22 లిఫ్ట్ డోర్ ద్వారా ఆ హాస్టల్లోకి వెళ్ళాడు. చూడండి, హెయిర్ అవన్నీ కూడా చక్కగా సరి చేసుకుంటూ అతను మద్యం సేవించున్నాడు. ఖచ్చితంగా అతను మద్యం సేవించే ఉన్నాడు. తర్వాత ఒక 4th ఫ్లోర్ అనుకుంటా, 4th ఫ్లోర్ వరకు కూడా పైకి వెళ్ళాడు. కనీసం అంటే ఒక అమ్మాయిల హాస్టల్లోకి వెళ్తున్నాడు. డ్రెస్సింగ్ సెన్స్ చూడండి, మొత్తం కూడా అవన్నీ ఇది చేస్తూ పైకి వెళ్ళాడు. తర్వాత ఇంకో కెమెరాలో అతను బయటకు వచ్చిన తర్వాత, లిఫ్ట్ నుంచి అవుట్ అయిన తర్వాత ఇంకో కెమెరాలో రికార్డ్ అయింది. సో పైన ఇప్పుడు నేను చెప్తున్నా, ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి భోజనం తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేద్దామని చెప్పి బాల్కనీలోకి వచ్చిందంట. ఇతను చూడండి, మద్యం సేవించున్నాడు, తూలుతున్నాడు అటు ఇటు. సో అలా బాల్కనీలో వాకింగ్ చేస్తున్న ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె గొంతుని నులిమి, దాని తర్వాత ఆమెపై అత్యాచారం చేయడానికి, లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించి, తర్వాత ఆ మహిళ కేకలు వేయడంతో ఆమె దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని అతను పారిపోయాడు. సో వెంటనే అక్కడున్న కొంతమంది హాస్టల్లో తన స్నేహితులు ఎవరైతే ఉంటారో ఆమెని గమనించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ అమ్మాయి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆ అమ్మాయి పైన అయితే ఇతను లైంగికంగా దాడి చేశారు. సో పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే ఇతన్ని పట్టుకున్నారు. మరుసటి రోజే ఉదయం 10-11 ఆ టైంలో ఇతన్ని పట్టుకున్నారు. పోలీసులకి దొరికిన తర్వాత కూడా ఈ వ్యక్తి ఒక ఎస్ఐ దగ్గర నుంచి పిస్టల్ని తీసుకుని బెదిరించి పారిపోవడానికి ప్రయత్నించారు. సో పోలీసులు ఏంటంటే వెంటనే మరొక ఆఫీసర్ వెంటనే తన దగ్గర ఉన్న పిస్టల్ తీసి అతని కాలుపైన షూట్ చేశాడు. ఒకసారి ఆ విజువల్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా బయట పెట్టారు. రైట్, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది క్లియర్గా. చేసిందంతా చేసి మొత్తం కూడా అమ్మాయిని చిత్రహింసలకు గురి చేసి ఆమె పైన దాడి చేయడమే కాకుండా ఆమెని బంధించి ఒక ఏదైతే బాల్కనీ నుంచి టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత ఆ టెర్రస్ పైన ఆమెను బంధించేశాడు. బంధించి పారిపోయాడు. ఇప్పుడేమో నన్ను వదిలేయండి, నేను తప్పు చేశాను అంటూ కూడా పోలీసుల్ని బ్రతిమాడుతున్నాడు. అమ్మో, పోలీసులపైన కాల్పుల చర్యలు పాల్పడ్డాడు ఇతను. ఒక బుల్లెట్ వెళ్ళి ఒక కానిస్టేబుల్కి తగిలింది. అతని పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. పోలీసులు అయితే మాత్రం ఇతనికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య చూసుకుంటే గుజరాత్లో అలాగే ఉత్తరప్రదేశ్లో ఇలా అమ్మాయిలపైన, మహిళలపైన ఇలా దాడి చేసేవారిని అక్కడ పోలీసులు అయితే మాత్రం సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రోడ్ల పైన వారిని బట్టలు విప్పించి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు పోలీసులు అయితే మాత్రం. అంటే ఇంకొకరు చేయకుండా ఉండడానికి ఒక మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో గుజరాత్ అలాగే ఉత్తరప్రదేశ్ ఈ 2 స్టేట్స్లలోనే పోలీసులు యొక్క తీరు చాలా బాగుంది. నిందితుల పట్ల వారు ప్రవర్తించే విధానం చాలా బాగుంది. ఇంకొకరికి నేరం చేయాలనే ఆలోచన కూడా రాదు, అలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వీళ్ళైతే మాత్రం అంటూ కూడా చెప్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఇలానే ఒక బాలిక పైన కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడితే వాళ్ళందరినీ కూడా తాడులతో కట్టి రోడ్డు మీద పోలీసులు అలాగే స్థానికులు కొట్టుకుంటూ నడిపించారు ఒక 3 కిలోమీటర్ల వరకు. కొంతమందికి గుండు గీయించి మరీ సరే. సో అలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇదంతా కూడా గుజరాత్లోని అహ్మదాబాద్ ఆనంద్ నగర్లో జరిగింది. ఒక పీజీ హాస్టల్లో ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తుంది ఒక మహిళ. ఆ మహిళ అన్నం తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేద్దాం అని చెప్పి బాల్కనీలోకి వచ్చింది. తర్వాత ఫోన్ మాట్లాడుతూ టెర్రస్ పైకి వెళ్ళింది. ఇతను అప్పటికే లిఫ్ట్లో నుంచి ఎలా వచ్చాడు ఏంటి అనేది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో తర్వాత ఆ అమ్మాయిని గమనించి ఒంటరిగా ఉందని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆమె గొంతు నొలవడానికి ప్రయత్నించి తర్వాత దానిపైన లైంగికంగా దాడి చేయడానికి ప్రయత్నించి ఆమె దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. మొత్తానికి అతనైతే పట్టుకున్నారు పోలీసులు. సో పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉంది? నాకైతే నచ్చింది, ఖచ్చితంగా నచ్చింది నాకైతే. సో మీ కామెంట్స్ ఏంటి? ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో ఇలానే చేస్తే బాగుంటుందా? పోలీసులకి మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.